పోతే కోడల్ని అత్తమామ ఎలా చూసుకోవాలి? బాధపడొద్దని భరోసా ఇవ్వాలి, మేమున్నామనే ధైర్యం ఇవ్వాలి. ఇవేవి వల్ల కాకుంటే మౌనంగా ఉంటూ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. బట్ మహారాష్ట్రలో అత్తమామ చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. వాళ్ళేం చేశారో చూడండి. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో మానవత్వాన్ని మంట కలిపేసిందో ఘటన. ఓ మహిళ తన భర్త కుమారుణ్ణి కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉండగా అత్తమామలు ఆమె జీవితాన్ని మరింత దుర్భరం చేశారు. నిర్దాక్షిణ్యంగా ఆమెను గుజరాత్కు చెందిన ఓ వ్యక్తికి అమ్మేశారు. అన్ని ప్రాంతానికి చెందిన ఈమె అత్తమామల బాధితురాలు. 3 ముళ్ళు 7 అడుగులతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. భర్త బాగా చూసుకునేవాడు. 2 పిల్లలతో జీవితం హ్యాపీగా గడిచిపోతోంది. భర్త చనిపోవడం, ఆ కొద్ది రోజులకే కొడుకు చనిపోవడంతో ఈమె పరిస్థితి దీనంగా మారింది. అండగా నిలబడాల్సిన అత్తమామలిద్దరూ భారంగా భావించారు. వాళ్ళ స్వలాభం, ఆర్థిక అవసరాల కోసం గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తికి 1,20,000 రూపాయలకు అమ్మేశారు. అక్కడికి తీసుకెళ్లిన అతను 2 ఏళ్ల పాటు శారీరకంగా వేధించాడు. ఈ క్రమంలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. చాలా రోజుల పాటు వేధించిన సదరు వ్యక్తి ఆ తర్వాత ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. బాధితురాలి జీవితం మరింత అంధకారంలో పడిపోయింది. ఈమె తల్లి 2003లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను రక్షించారు. తన పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందని, ఇక బిడ్డ పరిస్థితి ఏమైపోతుందో అంటూ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించి 4గురిని అదుపులోకి తీసుకున్నారు. अत्ता गुजरात చెందిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. आणि आमच्या इकडे सन 2023 मध्ये या महिलेची मिसिंग होती. या महिलेचा मिसिंगचा शोध घेत असताना ह्या सर्व बाबी आमच्या निदर्शनास आल्या. महिलेची तक्रार घेऊन आम्ही पोलीस स्टेशन आर्नी येथे कलम 143 144 भारतीय न्याय संहितेअंतर्गत हा गुन्हा दाखल केलेला आहे. या गुन्ह्यात 4 आरोपी सध्या अटकेत आहेत. उर्वरित तपास सुरू आहे. అత్తమామలిద్దరూ తనను ఆదుకోవడం సంగతి అటుంచితే తనను అమ్మి సొమ్ము చేసుకున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తనకు న్యాయం జరగాలని వేడుకుంటోంది. तिथून नेल्यानंतर टंकरा गाव आहे हिरापूरमधून. तिथे घेऊन गेले. समोरच्या माणसाला विकलं. समोरचा माणूस म्हणे तुला मी विकत घेतलं म्हणे. मी म्हटलं माझे 2 लेकरं आहे पहिल्या घरचे, मला विकलं म्हणे तुला मी नेत नाही म्हणे. त्याच्या मी पायापोटी लढली पडली तेव्हा कुठे मला त्याने इकडे आणलं. సభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటన మహిళల రక్షణ, మానవ హక్కుల ఉల్లంఘనపై అవగాహన కల్పించేలా చేసింది. మరోవైపు బాధిత మహిళకు న్యాయం జరిగేలా అధికారులు చూడాలని కోరారు స్థానికులు. అమ్మే సమయంలో ఆ మహిళ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? 2 సంవత్సరాల పరాయి వ్యక్తితో కాపురం చేసిన తర్వాత ఒక పిల్లని కూడా జన్మించిన తర్వాత ఆ వ్యక్తి తీసుకొచ్చి గ్రామంలో వదిలేశాడు. ఈ మొత్తం వ్యవహారం పైన కూడా ఆ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏ విధంగా ఆమె ఇక్కడ చేరుకున్న అనే యాంగిల్లో కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్నారు.